హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కిచెన్ 1000 డిషెస్. ఈరోజు స్పెషల్ డిష్ కజ్జికాయలు. సంక్రాంతి సాంప్రదాయమైన పిండి వంటల్లో ఇది ఒకటి. తెలంగాణలో అయితే వీటిని గజ్జలు అని అంటారు. మరి ఈ కజ్జికాయలని నువ్వులు, బెల్లము, కొబ్బరితో కలిపిన టేస్టీ స్టఫ్తో బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ అండ్ స్వీట్గా, తక్కువ టైంలో ఎక్కువ కజ్జికాయలను ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ సూజీ రవ్వ, వీలైతే సూజీ రవ్వని గ్రైండ్ చేసి వేసుకోండి, అప్పుడే పిండిలో బాగా కలిసిద్ది. 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ వేడి చేసిన నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. పిండి నెయ్యి ఇలా బాగా కలిసేలా ఇలా పట్టుకుంటే ముద్దలా వచ్చేలా కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మెత్తగా అవ్వకుండాను అటు గట్టిగా అవ్వకుండాను తడుపుకోండి. నేను రవ్వ డైరెక్ట్గా వేసుకున్నా కాబట్టి కొంచెం రవ్వ మెత్తబడే వరకు తడిపి కవర్తో మూసి పెట్టాను. సో ఇలా పక్కన పెట్టడం వల్ల పిండి బాగా నానుతుంది. ఇప్పుడు కజ్జికాయలకి కావాల్సిన స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 కప్ నువ్వులు వేసి కొంచెం చిటపటలాడేలా ఇలా వేయించుకోండి. నువ్వులు కొద్దిగా చల్లారాక వాటిని మిక్సర్లో వేసుకొని 1 కప్ బెల్లం వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఒక బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న నువ్వులు, బెల్లం మిశ్రమంతో పాటు 1 కప్ సన్నగా తురుముకున్న ఎండు కొబ్బరి, 1 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోండి. నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీరు. దీంతో లడ్డూలు కూడా చేసి తినొచ్చు. ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిలో 1 స్పూను ఆయిల్ వేసి సాఫ్ట్గా పూరీ పిండిలా ఇలా కలిపి పెట్టుకోండి. ఇక్కడ స్మూత్గా ఉన్న చెక్క లేదా బండపైన పొడిపిండి చల్లుకొని చపాతీలా పెద్ద సైజులో కాల్చుకోండి. పిండిని కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రోటీలా ఎక్కువ వెడల్పుగా కాల్చుకోవచ్చు. చూడండి, మరీ పల్చగా కాకుండా లావుగా కాకుండా మీడియంగా పూరీలా చేసుకోవాలి. కావలసిన సైజులో అంచులు షార్ప్గా ఉన్న మూత తీసుకొని ఇలా ఒకదానికి తగలకుండా ఒకదాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పిండినంతటిని తీసేయాలి. చూడండి, ఒకేసారి 7 పూరీలు అయ్యాయి. ఇప్పుడు ఈ పూరీలలో ఒక్కొక్క దాంట్లో చుట్టూ నీళ్ళతో అద్ది మధ్యలో నువ్వులు, బెల్లం మిశ్రమంని పెట్టి మడత పెట్టి కేర్ఫుల్గా అతికించాలి. లేదంటే డీప్ ఫ్రై చేసేప్పుడు విడిపోయే చాయిస్ ఉంటుంది. ఇక్కడ కొంచెం పూరీ సైజు పెద్దగా కట్ చేసుకుంటే కజ్జికాయలు కట్ చేసే స్పూన్తో అంచుకి కొంచెం డిజైన్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కొరకు స్టవ్ పైన కొంచెం పెద్ద కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి కజ్జికాయలు వేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కజ్జికాయలు 2 వైపులా క్రిస్పీగా మంచి గోధుమ రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని, చూడ్డానికి మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయిగా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఇలా కజ్జికాయలు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.